నమస్కారం దోస్తులు, మనమైతే బోడ కాకరకాయ కూర అయితే చేయబోతున్నాం. బోడ కాకరకాయలు అయితే మనం చెట్టు మీద నుంచి కోసుకొచ్చినాం, మొత్తం దొలాడుకొని బోట్లలో. ఇప్పుడైతే కూర అయితే చేద్దాం. ఎలా ఉంటుందో కూడా మీకు లాస్ట్ వీడియో పూర్తిగా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కూర అయితే చేసి చూపిస్తా, పదండి దోస్తులు. పాత్ర అయితే పెట్టుకోవాలి దోస్తులు, నూనె అయితే పోసుకోవాలి దోస్తులు, సరిపడా పోసుకోవాలి నూనె అయితే. కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి దోస్తులు, చిటికడంత జీలకర్ర వేసుకోవాలి దోస్తులు, బోడ కాకరకాయలు అయితే వేసుకోవాలి దోస్తులు. ఒకసారి కలుపుకోవాలి దోస్తులు మొత్తాన్ని. కాకరకాయలని 10 నిమిషాలు మగ్గించుకోవాలి దోస్తులు. అర చెంచా ఉప్పు వేసుకోవాలి దోస్తులు. మొత్తం ఒకసారి కలుపుకోవాలి దోస్తులు నూనెలో. నేను చూపించిన విధంగా మగ్గియాలి మొత్తాన్ని. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి దోస్తులు మగ్గీయటానికి. 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి దోస్తులు. గాలి కారణంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది దోస్తులు. ఇవాళైతే వాన వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి దోస్తులు. గంటకుంట కలుపుకోవాలి దోస్తులు. కోసి పెట్టుకుని ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి దోస్తులు. నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి దోస్తులు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా నూరు పెట్టుకున్న అల్లం ముద్దలు అయితే వేసుకోవాలి దోస్తులు. ఒక అర చెంచా పసుపు అయితే వేసుకోవాలి దోస్తులు. ఒక చెంచాడు కారం, ఒక అర చెంచా ఉప్పు. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి దోస్తులు. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి దోస్తులు. ఒక 5 నిమిషాల పాటు మగ్గియాలి. మళ్ళీ ఒకసారి కూర అయితే దగ్గరకు వచ్చింది దోస్తులు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల నుంచి దింపుకోవచ్చు. కరివేపాకు అయితే వేసుకోవాలి దోస్తులు. కరివేపాకు కూరే మొత్తం టేస్ట్. కరివేపాకు వేసిన తర్వాత కలుపుకోవాలి మొత్తాన్ని దోస్తులు. దోస్తులు మనం అయితే కరివేపాకు వేసినాక ఈ కరివేపాకు అనేది మూత పెట్టుకుంటే ఆవినంతా కూరకు పట్టింది. అప్పుడు స్మెల్ అనేది మనకి మంచిగా వస్తుంది. అందుకే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. 2 చెంచా ధనియాల పొడి అయితే వేసుకోవాలి దోస్తులు. మొత్తం కలుపుకోవాలి దోస్తులు. ధనియాల పొడి అంతా పట్టే ముక్కలకు పట్టే విధంగా. కూర మాత్రం సూపర్ దోస్తులు. ఉప్పు, కారం అవి కూడా సరిపోయినాయి. ఈ కూర కింద మటన్ కూడా పనికిరాదు. చాలా బాగుంది కూర అయితే.
ముక్క కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ ఉండాలో కామెంట్లో చెప్పండి దోస్తులు. చాలా బాగుంది. बहुत अच्छा నేను పెడదాం అనుకుంటే మటన్ చికెన్ కూడా పనికి రాదు దోస్తులు. మీలో గోడ కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికి కూడా షేర్ చేయండి. కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయాలి మాకు ఈ వీడియోకి అయితే. వ్యూస్ కూడా రావట్లేదు అంతగానో. నెక్స్ట్ ఏ కర్రీ ఉండాలో కామెంట్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.